హాయ్ అండి. హిమగిరి తనయు అంటే హిమగిరి పర్వతాలు మొట్టమొదటి ఇక్కడే మొదలవుతాయి. ఇక్కడ నుంచే స్టార్ట్. మరమా ఏదో పాట ఇందాక పడింది. ఏం పాటమా? పాడమా పాడమా ఇప్పుడు సొగసులు ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇప్పుడు హిమగిరి తనయే హేమలతే నే మొదలెడితే ఆమె హిమగిరి సొగసులు అంటే ఇప్పుడు వాళ్ళంతా నన్ను కొడతారు. హిమగిరి సొగసులు మొదలైనాయి అని. ఏమండి హిస్టరీ చెప్పండి ఒకసారి. ఇక్కడే ఫస్ట్ కనబడేటువంటి హిమగిరి ఉంది కదా, అంటే ఆ మంచు పర్వతం. ఇలా తిరగండి కనపడుతుంది. ఇప్పుడు చెప్పండి. నా వెనుక మంచు పర్వతం అక్కడే ఉండండి. అక్కడే ఎస్. ఆ మంచు పర్వతం మొట్టమొదటి మంచు పర్వతం ఇది కాంచనగంగా అంటారు. అక్కడి నుంచి మంచు పర్వతాలు మొదలైతాయి. ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క పేరు ఉంది. చివరిది ఎవరెస్ట్ శిఖరం. అదే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. ఈ ట్రెక్కింగ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వాళ్ళు మన యొక్క ఇండియా యొక్క పతాకాన్ని అక్కడ చూపిస్తారు. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు. ఈ హిమగిరి కొండలు ఎక్కేస్తే చాలా అనుకుంటాం, కాదు. ఇలాంటి కొండలు ట్రెక్కింగ్ ఎక్కేవాళ్ళు చాలా వెళ్తారు కదా. అవును, అంటే దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కూడా. కొన్ని రోజుల పాటు వచ్చి వాళ్ళు పాటించి వెళ్తారు. జాగ్రత్తలతో టీంతో మొత్తం వెళ్తారు. అయితే వెళ్ళిన వాళ్ళలో కూడా అందరూ మొత్తం ఎవరెస్ట్ ఎక్కలేరు. ఎవరెస్ట్ అందరూ ఎక్కలేరు. కొంతమంది పూర్తి స్థాయిలో ఎక్కగలుగుతారు. కొంతమందికి ఇబ్బందులతో మధ్యలోనే బయటికి వచ్చేస్తారు కూడా. సో ఏం లేదండి, అసలు అప్పటి నుంచి నేను సెల్ఫీ పెట్టుకున్నాను. పూర్తిగా ఇద్దరం మాట్లాడలేకపోతున్నామండి. కానీ ట్రెక్కింగ్ మాత్రము నిజంగా మనం అనుకుంటాము సముద్రంలోకి పోయినా మనం అంతో ఇంతో బతకచ్చేమో, ఎవరో ఒకరు కాపాడతారేమో. కానీ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు టీము, నిన్న ఒక షో చూసాము. టీము దగ్గరగా అంటే 24 మంది బయలుదేరితే జస్ట్ ఒక 9 మంది మాత్రమే బతికారండి. ఆల్మోస్ట్ అంటే ప్రాణం పోతుందని తెలిసి ట్రెక్కింగ్ ఎక్కి హిమాలయ పర్వతాన్ని ఎక్కుతారు. దట్స్ అమేజింగ్. నిజంగా మనకు షో చూపించారు కదా. ఇక్కడ డార్జిలింగ్ లో ఫేమస్ కదా పద్మజ నాయుడు మౌంటైన్ ఇన్స్టిట్యూట్ అనేసి ఉంటుంది. మౌంటైనింగ్ అనేది. ఇందులో మేము నిన్న మ్యూజియం చూసాము. అక్కడ ఒక షో కూడా చూసాం. దాంట్లో ఎంతో మంది అక్కడ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళ యొక్క వాళ్ళు వాడిన దుస్తులు, వాళ్ళు వాడినటువంటి పరికరాలు ఇవన్నీ మ్యూజియం ఉంటుంది. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అది మేము చూపించలేకపోయాము, ఎందుకంటే కెమెరాస్ నాట్ అలౌడ్ మ్యూజియంలో. కానీ వాళ్ళు వేసిన అట్టే కాంచుకునే పాత్రలు కానీ సో చాలా చాలా పూర్తిగా ఇంకా ఆహారాలు పానీయాలు అన్నీ కూడా ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటారు. ఎనర్జీ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వాళ్ళు తినే ఆహారం వెళ్తారు. అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటేనే ఆ హిమగిరులను ఎక్కి దిగి దాటి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరగలరు. సో నైస్. అది అద్భుతం. చెప్పాలంటే అది చేసే వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. కానీ మనం చూడడానికే అసలు అది అద్భుతం. అలాంటిది చేసే వాళ్ళది ఇంకా సాహసం. ఇది హ్యాట్స్ ఆఫ్. సో ప్రెసెంట్ ఈ టాపిక్ మొత్తం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం అనుకుంటానేమో, డార్జిలింగ్ నుంచి మాట్లాడుతున్నాము. హిల్ వ్యూ పాయింట్, టైగర్ హిల్ వ్యూ పాయింట్ నుంచి. థ్యాంక్ యూ. బాయ్.